దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 22. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. మనము 2 రకములైన నష్టములను అనుభవించదాం. 1 వ్యక్తిగతమైనది, 2 సమాజమునకు సంబంధించినది. విశ్వాసముగా మనమందరము యేసుక్రీస్తు ప్రభు శరీరములోని అవయవములమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. శరీరంలోని ప్రతి అవయవము అవసరమైనది, ప్రశస్తమైనది. వాటిలో కొన్ని బహు అల్పమైనవి అయినప్పటికీ శరీరంలో వాటి పని ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక్క అవయవము శ్రమపడినచో శరీరంలోని ప్రతి అవయవము దానితో పాటు శ్రమపడను. విశ్వాసులముగా మనం నష్టంతో కూడిన జీవితం, నిష్ఫలిత జీవితం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమనడి శరీరము కూడా దానిని అనుభవించును. మన నష్టము సర్వ సంఘం యొక్క నష్టమే. అదేవిధంగా మనం కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకొనినప్పుడే సంఘమంతయు మనతో పాటు ఆనందించి మన ఆశీర్వాదములో పాలు పొందును. మరియు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకొక గొప్ప ఆత్మీయమైన స్వాస్థ్యము కలదని మనం ఎరుగుదుము. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన పరలోక స్వాస్థ్యము. ఏ మానవుడు దానిని పూర్తిగా గ్రహించలేడు. అది ఎంత గొప్పదనగా దాని విషయము దేవుని వాక్యము ఇట్లనుచున్నది: దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయినను మనకు పరలోక స్వాస్థ్యము అనుభవించుట తెలియక అపజయముతోనే తప్పిదములు చేయుచునే మన బ్రతుకులు ఇంకను కొనసాగించుచున్నాం. దీనివలన దేవుని సంకల్పమునకు ఆటంకము కలిగినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. ఇర్మియా 31:3 దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనము మారిపోదుము కానీ ఆయన ప్రేమ సంకల్పం ఎన్నటికీ మారదు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఎంతో స్పష్టముగా అతనితో, నీ దేశమును, ఆస్తిని, నీ బంధువులను వదిలి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యను. అయితే తాను చేసిన ఒక చిన్న తప్పిదం వలన తన జీవితంలోనికి ఎంతో గొప్ప నష్టం తెచ్చుకొనెను. తన తమ్ముని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతనితోనున్న పాలి భాగత్వమును బట్టి ఈ నష్టము సంభవించెను. లోతును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయెను. అబ్రహామును దేవుడు అంతవరకు ఎడతెగక నడిపించినను ఇక్కడ ఆగిపోవలసి వచ్చెను. లోతును బట్టి అబ్రహాము సన్నిధి యొక్క స్పర్శను కోల్పోయాను. దానిని తిరిగి సంపాదించుకొనవలనచో అది కేవలం లోతు నుండి వేరొకటి ద్వారానే సంభవించునని దేవుడు తెలియపరచెను. ప్రైజ్ ది లార్డ్.